హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. ఈరోజు మనం ఎమ్మీ అండ్ టేస్టీ గోరుచిక్కుడుకాయ కర్రీ చూసేద్దాం ఫ్రెండ్స్. ఎప్పుడు చేసేలే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు అయితే గోరుచిక్కుడుకాయ తీసుకొని కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. అందులోకి ఒక ఆనియన్ కట్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన కుక్కర్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపట్లాడాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ మగ్గే వరకు మగ్గించుకోవాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. నెక్స్ట్ అందులోకి కొంచెం సాల్ట్ వేయడం వల్ల మనకైతే ఆనియన్ కొంచెం త్వరగా మగ్గుతుంది. చూడండి, ఆనియన్ అయితే హాఫ్ వరకు మగ్గిపోయింది. నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. గోరుచిక్కుడుకాయ మొత్తం వేసుకున్నాక అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం కొంచెం సాల్ట్ వేసాం, మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒక్కోసారి పర్ఫెక్ట్గా కలుపుకొని గోరుచిక్కుడుకాయ మగ్గించుకోవాలి. దీనిలోకి మసాలా కోసం నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన వేరే బౌల్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. శనగపప్పు వేగాక అందులోకి మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇలా వీటిని వేయించుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా వేగే వరకు వేయించుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా తీసుకోవాలి. నువ్వులు వేగాక గ్యాస్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. చూడండి, నెక్స్ట్ మళ్ళీ కర్రీ అయితే ఒకసారి కలుపుకోవాలి. కర్రీ అయితే కొంచెం వరకు అయితే మగ్గిపోయింది. నెక్స్ట్ ఇందులోకి 1½ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పెట్టుకొని మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దీనికి విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న శనగపప్పు, కొబ్బరి, ధనియాలు, నువ్వులు ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ విజిల్ పోయాక కుక్కర్ మూత తీసి చూస్తే గోరుచిక్కుడుకాయ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. గ్యాస్ ఆన్ చేసి మళ్ళీ ఒకసారి అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. అందులో ఏమైనా కొంచెం వాటర్ లాగా అనిపిస్తే అవి ఇంకిపోయే వరకు కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ వాటర్ అయితే ఇంకిపోయాయి. నెక్స్ట్ ఇందులోకి 1½ టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసుకున్నాను. మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఇలా కారం వేసుకున్న తర్వాత ముందుగా మనం వేయించి చేసి పెట్టుకున్న పొడి మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. కర్రీ అయితే ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. ఎప్పట్లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో మనం కొత్తిమీరతో సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, యమ్మీ అండ్ టేస్టీ గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ మరి.